మరోవైపు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ కేంద్రం వద్ద క్యూ లైన్ లో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీంతో ఒకరిపై ఒకరు ఎగబడుతూ రైతులు గొడవకు సైతం దిగారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తోన్న రైతులకు ఒక లారీ యూరియా పంపిస్తే ఎలా సరిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని గ్రామాల రైతులకు సరిపడా యూరియా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు రైతులు. దీని గురించి మరి మొత్తం ఎట్లా చేస్తారో ఏందో పోలీసులు ఒక్కరు దొరుకుతాయి కదా, మొత్తం అన్ని ఎంపిక వెళ్ళి మాయమవుతాయి బత్తలు. రాత్రి 1 గంట కానీ అయ్యో ఇవి 2 బస్తాలు దొరకలేవు అసలు టైంకు మన కొత్తగా వచ్చే టైంకి ఇప్పుడు బస్తాలు లేకుండా కానీ దీని గురించి మరి మంచిగా చర్య తీసుకోవాలి. నాకు ఇవాళ అయ్యాలి 2 బస్తాలు దొరికింది. అచ్చుడు లైన్ కట్టడు అంతమంది అయిపోడు. మాకు ఇంత ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో అంటే ఇక్కడికి అచ్చుడేనే, ఇక్కడికి ఎక్కువ పంపించాలి. ఇక్కడ ఏంది కదమపూరు, కాసపల్లె, గట్టపల్లి, నీర్కుల్ల, కోమలపల్లె, ఇటు పూసాల, ఇవన్నీ దేవునిపల్లె నుండి ఎక్కడెక్కడ నుండో వస్తారు ఇక్కడికి. ఈ ఒక్కలారి పంపిస్తే అందరికి అందుతుందా? ఇక్కడ కాళ్ళెక్కలు ఇరుగుతున్నాయి, చనిపోతారు, త్రువదప్పి పడిపోతారు. మా మొగోళ్ళు పొద్దున 1 గంటలకు వచ్చి ఇక్కడ ఉంటే మేము పొద్దున 5 గంటలకు వచ్చినాం. మళ్ళీ మనసులో వేరే ఆటో పట్టుకొని మేము అక్కడ ఆగూరు నుండి రావాలి. మరి కదమ్మపూర్ ఒక మనిషికి 2, ఒక మనిషికి 2 కూడా మేము 1 గంటలకు వస్తే అందుకనే లేవు. వచ్చడం మరీ పోడే అవుతుంది. మాకు కొంచెం మందు బస్తాలు ఇప్పియాలి, ఒక 2 లారీలు అయినా పంపించాలి ఇక్కడికి. ఇది పెద్దది కాబట్టి పెద్ద కారు ఉన్న చిన్న కారు ఒకటి పంపిస్తారా? ఇంకా చుట్టుపక్కల పల్లెలు బాగున్నాయి కదా ఈ సుల్తానాబాద్. సిద్దిపేట జిల్లా లింగంపల్లి చౌరస్తా వద్ద మొల్లపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రుద్రారం రైతు వేదిక క్లస్టర్ పరిధిలో మల్లపల్లి గ్రామం ఉన్నప్పటికీ రైతులకు యూరియా ఇవ్వడం లేదని వాపోయారు. ఫర్టిలైజర్ నిర్వాహకులను అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఫెర్టిలైజర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతో పాటు తమ గ్రామానికి యూరియా లారీని తెప్పించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. మేము మొన్న 3 రోజుల నుంచి రుద్రారం పోయినాము. రుద్రారం 3 గంటల రాత్రి నుంచి పడుకొని ఉన్నాము. 2 గంటలకు సంవత్సరాలు పిల్లలు తీసుకొని లైన్లో నిలబడ్డాము. మాకు లైన్కి ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కువ రేటుకి అధికంగా అమ్ముకుంటారు. 350, 450కి అమ్ముకుంటారు. 560 సంచులు వస్తే 480 సంచులే మంచారు. ఇంకా మిగతా 80 సంచులు అధిక రేటుకి అమ్ముకున్నారు. ఈ రోజు కూడా పోయినాము. ఈ రోజు 2 గంటల రాత్రి పోయినా కానీ మీకు లేవు సంచులు అని మాట్లాడారు. రమేష్ అతను ఏమంటాడు, మీకు మల్పల్లికి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. అందుకే మేము వచ్చి రుద్రారం వచ్చి లింగపల్లికి వచ్చి ధర్నా చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడ పోయినా రుద్రారం బొమ్మంటారు, మళ్ళీ ఒకసారి మెరుదోడు బొమ్మంటారు, ఒకసారి చెప్పాలి బొమ్మంటారు. ఎక్కడ పోయినా జరుగుతుంది. ఏ విలేజ్ వాళ్ళు వాళ్ళ మందమే టోకెన్స్ రాసుకుంటారు, వాళ్ళకే ఇచ్చేస్తారు. కావున మేము చాలా అన్యాయానికి గురి అవుతున్నాము. మా మల్లిపల్లికి 1 లోడు 2 లోడ్లు ఖచ్చితంగా ఏవో మల్లేశం గారు వచ్చి సరఫరా చేసి మా రైతుల సమస్యను తీర్చగలని కోరుతున్నారు. పోయిన తర్వాత 200 బస్తాలు వచ్చినాయని రుద్రారం వాళ్ళకి ఇచ్చేసారు. రుద్రారం మల్లపల్లి కష్టం ఉంది కాబట్టి మేము అడిగితే మీకు మీరేం చేసుకుని వేసుకోవాలి రమేష్.